శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా 2024 జనవరి ఆంగ్ల నూతన సంవత్సరం ఆరంభం. మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ జనవరి నెల మేషరాశి వారికి ఎలా ప్రారంభం కాబోతోంది, గ్రహ సంచారం ఎలా ఉంది, పరిహారాలు ఏమిటి, ఎటువంటి సూచనలు సలహాలు ఇప్పుడు అవలోకనం చేద్దాం. ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిపితే మేషరాశి. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఆది బుధ గురువారాలు మేషరాశి వారికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి రోజులు అని చెప్పవచ్చు. ఇక మేషరాశి వారి యొక్క గ్రహ సంచారం ఈ జనవరి నెలలో ఎలా ఉండబోతోంది అంటే, 1వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి బృహస్పతి, గురువు యొక్క బలం చాలా వరకు కూడా అవసరం. అలాగే శనైశ్చరుడు లాభంలో ప్రయాణం చేస్తున్నాడు 11వ స్థానంలో, కాబట్టి అదృష్టం వరిస్తుంది. ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. రాహువు 12వ స్థానంలో ఉన్నాడు, కొంత విదేశీయానానికి అయితే అనుకూలమే. 6వ స్థానంలో కేతువు, ధైర్యం ఉంటుంది, శత్రువులపై విజయాలు సాధిస్తారు. అంటే మేషరాశి వారికి దాదాపుగా ఈ మాసం శని కేతువులు శుభంగా ఉన్నారు. అలాగే కొంత 25వ తేదీ నుంచి శుక్రుడు కూడా అర్ధశుభుడు. అలాగే డిసెంబర్ 16కు మారినటువంటి రవి జనవరి 15 తర్వాత కొంత యోగదాయకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే ఈ మాసం ప్రధానంగా మేషరాశి వారికి శని కేతువులు కొంత శుభమైనటువంటి ఫలితములనైతే ఇవ్వబోతూ ఉన్నారు. మొత్తం గ్రహ సంచారంలో కనుక చూసినట్లయితే, ఇక మరి మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతోంది, ఈ ఆంగ్ల నూతన సంవత్సరం ఎలా ఆరంభమవుతోంది, ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే, ఆంగ్ల సంవత్సరం కదా అని గ్రహాలు ఏవి మారవండి. గ్రహాలు మన జాతకము ఇవన్నీ మారేది కొత్త సంవత్సరం అంటే ఉగాదికి మాత్రమే. ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి. కాబట్టి దానికి దీనికి కంపారిజన్ అస్సలు చూడకండి. కాబట్టి మనం ప్రతి నెల చెప్పుకుంటున్నట్టుగానే ఈ 2024 ఎలా ఉండబోతోంది, మాస ఫలితాలు జనవరిలో అనేది మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. మొత్తానికి గ్రహస్థితి కొంత మేరకు ఈ జనవరి నుంచి కొంత, అంటే మనకు నవంబరులో మారినటువంటి రాహుకేతువులు కావచ్చు, శుక్రుడు కావచ్చు, కొంత సూర్యుడి యొక్క ప్రభావం కావచ్చు, వీటన్నింటి యొక్క ప్రభావం చేత కొంత మేషరాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం అనేటువంటిది కొంత అనుకూలంగా జనవరి మాసంలో మొదలు కాబోతూ ఉన్నది. ఒక అదృష్ట యోగం అనేటువంటిది కూడా తట్టబోతోంది. నూతన వస్తు ప్రాప్తి, నూతన గృహములు కానీ ఏదైనా కొనాలి అనుకునేటువంటి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉండబోతోంది. జీవితంలో ఎప్పుడు చూడలేము అనుకున్నటువంటి కొంతమంది గొప్ప వ్యక్తులతో, గొప్ప వారితో మేషరాశి వారికి పరిచయాలు అనేటువంటివి కూడా దృఢపడతాయి. అలాగే కొంత విద్యార్థుల యొక్క చదువు విషయంలో కొంత దూకుడుగా వెళ్ళకుండా నిదానంగా ఈ జనవరి మొదటి వారము, కొంత రెండవ వారము నిదానంగా వెళ్తే బాగుంటుంది. కొన్ని అడ్డంకులు, ఆటంకాలు వచ్చేటువంటి, కొంత అవరోధాలు ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక మేషరాశిలో ముఖ్యంగా సైన్స్ రంగంలో ఎవరైతే పనిచేస్తున్నారో ఈ మేషరాశి వ్యక్తులు,
వారికి ఎక్కువ అభివృద్ధి గుర్తింపు అనేటువంటిది ఈ మాసము తప్పకుండా కలగబోతోంది. అయితే జనవరి నెల సంక్రాంతి తరువాత అంటే 3వ వారము కొంత బంధుమిత్ర విరోధములు, ధన నష్టములు కూడా జరిగేటువంటి సూచన కనిపిస్తూ ఉన్నది. అలాగే జనవరి నెల 15వ తేదీ నుంచి స్నేహితుల సహాయ సహకారాలు కూడా మీకు బాగా లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం అనేటువంటిది కలుస్తుంది. సంతాన విషయంలో కూడా అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. మొత్తానికి ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలి అంటే చాలా శ్రద్ధనైతే అవసరం కావచ్చు. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు, కొంత ఆర్థికపరమైనటువంటివి, కొంత ఇబ్బందులు అనేటువంటివి కూడా మేషరాశి వారికి కొంత ఇబ్బంది కలగవచ్చు. అలాగే ఎవరైనైతే మీరు బాగా విశ్వసిస్తారో, అంటే నా అనుకుంటారో, ఆ నా అనుకునేటువంటి వ్యక్తులతో విభేదాలు అనేటువంటివి మాత్రము పెట్టుకోకండి. అనవసరమైనటువంటి ఖర్చులు వీలైనంత మేరకు తగ్గించుకోండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన ఆసక్తి చూపిస్తారు. అలాగే జనవరి 2వ వారంలో మిత్రులతో స్నేహితులతో శ్రేయభిలాషులతో ఒక పండుగ వాతావరణంలో కూడా ఆనందంగా కాలం గడుపుతారు. ఏ విషయంలోనైనా మేషరాశి వారికి చెప్పాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే నిక్కచ్చిగా పరిపాలన చెయ్యటం. సమయపాలన చెయ్యకపోతే మేషరాశి వారికి చాలా ఇబ్బందులు అనేటువంటివి ఎదురు కావచ్చు. ఏ విషయంలోనైనా సరే సమయపాలన పాటిస్తే మంచి జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొత్త పనులు చేపట్టాలి అనుకునేటువంటి వారు జనవరి 18, 19, 20 అలాగే 24, 27 తేదీల్లో కూడా కొంత మొదలు పెడితే సకాలంలో వాటిని పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి గట్టెక్కుతారు. భూములు, వాహనాలు కూడా కొనుగోలు చేయటానికి ప్రణాళికలు అనేటువంటివి జనవరి నెలలో రచిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ పర్వం అనేటువంటిది ప్రారంభం కాబోతూ ఉన్నది. ఇంటర్వ్యూలకు సంబంధించినటువంటి కాల్ లెటర్స్ అయితే అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగపరంగా ఉన్నటువంటి కొంత అదనపు బాధ్యతలు, ఇబ్బందులు, చికాకులు మొదలైనటువంటివి కూడా తొలగిపోతాయి. పారిశ్రామిక వర్గాలకు ఊహించని విదేశీ పర్యటనలు అనేటువంటివి కూడా ఉంటాయి. కొంత ధన వ్యయ సూచన కూడా కనిపిస్తూ ఉన్నది కాబట్టి, అలాగే అవివాహిత స్త్రీ పురుషులకు సంబంధాలు చూడాలి అనుకునేటువంటి వారికి మేషరాశి వారికి కొంత అనుకూలంగానే ఉంది ఈ మాసం అంతా కూడా. కాబట్టి మేషరాశి వారికి ఆంగ్ల సంవత్సరం అనేటువంటిది ఒక అదృష్ట యోగముతో కొంత అనుకోని మార్పులతో చేర్పులతో స్వాగతం పలకబోతోంది. మరి ఎటువంటి పరిహారాలు పాటిస్తే మేషరాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరము జనవరి నెల కొంత బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం 4 శనివారాలు చేసుకోండి. మంగళవారం నాడు దుర్గాదేవి ఆరాధన, దుర్గా అష్టోత్తర నామం చదవండి. ప్రతి సోమవారము ప్రదోషకాలంలో శివ సహస్రనామ స్తోత్ర పారాయణము చెయ్యండి. అలాగే 4 ఆదివారాలు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణంతో పాటుగా ఏదైనా గోక్షేత్రంలో గోవులకు వెళ్ళి గోసేవ చెయ్యండి. ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా పారాయణము, హనుమత్ దండక పారాయణము ప్రతిరోజు చేయటం కూడా మీకు చాలా వరకు యోగ్యంగా ఉంటుంది. శనగలు, ఉలవలు, మినుములు వీలైనప్పుడల్లా దానాలు చేస్తూ ఉంటే మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ జనవరి నెలలో సంప్రాప్తం అవుతాయి. జనవరి నెల మొత్తం కూడా మేషరాశి వారు దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామజపము ఎక్కువగా చేయటం అనేటువంటిది చాలా వరకు కూడా కొంత మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. కాబట్టి మరల వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి.